మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు. కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము, క్రైస్తవులం అయ్యాము, బాప్తిస్మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాలిన ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. పనికిమాలిన విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రయోగతంతో జరిగింది, మంత్ర ప్రయోగం జరిగింది, ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు, అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా. ఎందుకంటే మంత్రప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు. అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత? ఒక్కసారి ఆలోచించును. అపవిత్రాత్మల మీద రాజు ఎవరు? సైతాను. సైతాను గాడి మీదే నీకు అధికారం ఉంటే వాడి బంటు, వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ, అది నిన్నేం చేసింది? కానీ ఏం జరిగిందో తెలుసా? నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు. వాటిని ఎప్పుడైతే నమ్మావో, వాటిని ఎప్పుడైతే విశ్వసించావో నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి. అందుకే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను నేను. సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా? వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో, వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో, ఎప్పుడు భయపడతావో, ఎప్పుడు ఆలోచిస్తావో, అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి. నిజంగానే పనిచేస్తాయి. నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి. దానికి ఏది ఆధారం చేసుకుంటే తెలుసా? నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి. కానీ నువ్వు నమ్మకపోతే, నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారవుగాక పారవు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టుకోవాలి. నీ అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోవటం నీ బుద్ధిహీనత. అందువల్లనే నువ్వు వాడి చేతిలో తన్నులు తింటున్నావు. రాజుగారి కొడుక్కి వాడు రాజుగారి కొడుకు అన్న సంగతి తెలియాలి, లేకపోతే పనుడి చేతి కూడా తన్నులు తింటాడు వాడు. ఇప్పుడు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పండి? రాజుగారి కొడుక్కి వాళ్ళ అయ్య రాజు అని అర్థం కావాలి, మిగిలిన వాళ్ళంతా వాళ్ళ అయ్య కింద పనోళ్ళని అర్థం కావాలి. అది అర్థం కాకపోతే వాడు అందరికీ భయపడాల్సిందే. ఆఖరికి వాడికి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు కూడా వాడిని అంటాడు. వాస్తవంగా వీడేం చేయాలో వాడిని కమాండ్ చేయాలి, కానీ వాడు వీడిని కమాండ్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళ అయ్య రాజు అన్న సంగతి వీడికి తెలియదు కాబట్టి, వీడికి ఆ విషయంలో బుద్ధిహీనత ఉంది కాబట్టి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోతే అది వాడికి ఒక ఆయుధంగా మారుతుంది. ఆ దయ్యాలు ఏం చెప్పుకుంటే తెలుసా? ఆకారం ఉంది, కింటా ఉందిలే కానీ, చర్చికి అయితే పోయిద్దిలే కానీ, ఈ పిచ్చిదానికి దేవుడు ఏం అధికారం ఇచ్చాడు ఈ నిద్రమోహం దానికి తెలియదు, ఈ నిద్రమోహం వాడికి తెలియదు. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, ఆడుకోవచ్చు ఒక ఆట. వాడికి ఇవ్వబడిన అధికారం ఏందో, ఆ స్థాయి ఏంటో వానికి అర్థమైనప్పుడు శాసించగలుగుతాడు. భక్తులకు అది అర్థమైంది కాబట్టి ప్రకృతిని శాసించారు, దయ్యాలను శాసించారు. ఊరు మొత్తం కలిసి పుతోను అని దేవతగా ఆరాధించేటువంటి దాన్ని పౌలు గద్దించాడు. ఏయ్ అపవిత్రాత్మ, ఏ సునామో ఆజ్ఞాపిస్తున్నా ఆ బిడ్డని విడిచి పో అంటే జంపది. ఎలా సాధ్యం? పౌలుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో, పేతురుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో, భక్తులకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో. కానీ ఈరోజు చర్చికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, నీకు నాకు తెలియలేదు మనకివ్వబడిన అధికారం ఏంటో. పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తుంటాయి హైవే రోడ్ల మీద, పెద్ద పెద్ద కంటైనర్లు. ఎంతమంది తెలుసు? వెళ్తుంటాయా? యూనిఫామ్ వేసుకున్నాడు కంటైనర్తో పోల్చుకుంటే ఎంత ఉంటాడు? యూనిఫామ్ వేసుకున్నాడు కంటైనర్తో పోల్చుకుంటే ఎంత ఉంటాడండి? రోడ్డు పక్కన ఆగంటే ఆగాల్సిందే, అవన్నైనా దిగాల్సిందే అందులో ఉన్నాడు.
సార్ ఏంటి సార్ అంటాడు. కాగితాలు దా, నీ డ్రైవింగ్ లైసెన్సు, దీనికి సంబంధించిన కాగితాలు మొత్తం తీసుకురా తొందరరా అని కూర్చుంటాడు. మొత్తం వాడు చెక్ చేసి ఓకే చేసిందా ఇక్కడికి వెళ్ళడానికి లేదు. ఆ పెద్ద పెద్ద బళ్ళైనా సరే పక్కన ఆపుకొని పోయి కూర్చోవలసింది అక్కడ. కారణం అధికారం. ఎంత పెద్ద కంటైనర్లు అయితేనేవా, ఎలాంటి బళ్ళు అయితేనే పక్క కంటే ఆగాల్సిందే. పర్సనాలిటీ చూసా, అధికారాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున నీకు దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోవుట నీ బుద్ధిహీనత. అది దేవుడు తప్పు కాదు, నీ తప్పు, నా తప్పు. దేవుడు ఉన్నాడని మనం ఎరగటం, ఆ దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడని నమ్మటం, కడిగిన తర్వాత కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించాడని గ్రహించటం, అలా స్వీకరించి మనకు శత్రువు మీద, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడని నమ్మటం మన బాధ్యత. ఆ అధికారాన్ని యేసయ్య ఎరుగున్నాడు కనుకనే ప్రకృతిని శాసించాడు, దయ్యాలను శాసించాడు, సైతానుని శాసించాడు. ఆ అధికారం తనకు ఇవ్వబడిందని అపోస్తలులు గుర్తించారు కనుకనే ప్రకృతిని శాసించారు, దయ్యాలను శాసించారు, రాజులను శాసించారు. గట్టిగా ఈరోజు నీకు నాకు ఇవ్వబడిన అధికారాన్ని మన గ్రహింపులో లేకుండా మనం తరచుగా మర్చిపోయేటట్టు చేసి, మనం అల్పుల్లాగా, సామాన్యుల్లాగా, హీనుల్లాగా మనల్ని మనకు చూపించి వాడు మనల్ని బుద్ధిహీనులను చేసి ఆట ఆడుకుంటున్నాడు. ఈ విషయంలో గ్రహింపు లేకపోవటం మన తప్ప కాదా? మనం చెప్పింది వాక్యమా కాదా? వాక్యానుసారంగా అధికారం ఇచ్చాడా లేదా? అధికారాన్ని వినియోగించకపోవటం మన తప్ప, ఆయన తప్ప? కాబట్టి అధికారం వినియోగించకపోయినందుకు శత్రువు వచ్చి మనల్ని తనటంలో తప్పు లేదుగా, పచ్చడి చేయడం తప్పు లేదుగా. ఇప్పుడు జరుగుతుంది అదే. నీ మీదే చేతబడి చేశారు, మీ ఇంట్లోనే నాకు చీకటి కనపడుతుంది అనగానే అవునా అవునా కనపడుతుందా, అట్టయితే ఎట్టయ్యా ఒక 50,000 ఇస్తే వెలుగు కనపడుద్ది, ఒక 20,000 ఇస్తే వెలుగు కనపడుద్ది, ఒక 1,00,000 రూపాయలు ఇస్తే వెలుగు కనపడుద్ది. ఇక అంతా వెలుగే. ఎవడురా నువ్వు? చేతబడి చీకటి దెయ్యమా? ఎవరినో రమ్మనరా. నా దేవుడిచ్చిన అధికారం నాది. నా దేవుడిచ్చిన అధికారం నాకుంది. ఏది నన్ను గెలవగలిగేది? ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా, ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, నిర్దోషమైనది
ప్రైజ్ ద లార్డ్.